కొనసాగుతున్నటువంటి ఆటవిక పాలన చూస్తూ ఉంటే రోజు రోజుకి రాష్ట్ర పరిస్థితి దిగజారిపోతుంది అనే ఒక స్థితికి చేరుకున్నది. ఇప్పటికే అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి మరి ప్రజలకి అబద్ధాలు చెప్పి ప్రజలను తప్పుదోవ పెట్టి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి గడిచిన 11 నెలలుగా ఒక్కటంటే ఒకటి తన మార్కు రాజకీయంగానే తన మార్కు కనపడే విధంగా ఒక్క మంచి పని కూడా చేయకపోగా మరి అక్రమాలు, దౌర్జన్యాలు, పోలీసు కేసులు, బీఆర్ఎస్ పార్టీ పైన బురద జల్లే ప్రయత్నం, కేసీఆర్ గారి పైన, కేసీఆర్ గారి కుటుంబం పైన, కేటీఆర్ గారి పైన, హరీష్ రావు గారి పైన, అందరిపైన విషం చిల్లేటువంటి ప్రయత్నం చేయడం మనందరం చూస్తూ ఉన్నాం. మరి దీనికి వత్తాసు పలుకుతూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బలమైన శక్తిగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని, తెలంగాణ రాష్ట్రానికి ఎప్పటికైనా శ్రీరామ రక్షగా ఉన్నటువంటి కేసీఆర్ నాయకత్వాన్ని బలహీనపరచాలా అనేటువంటి ప్రయత్నం చాలా సందర్భాల్లో అటు బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు కలిసి చేసినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి, ఇంకా కనపడుతూనే ఉన్నాయి. దానికి ఇంకా బలం చేకూర్చే విధంగా మరి చాలా సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ పదే పదే చెబుతూ వస్తోంది, చాలా సందర్భాల్లో నిరూపించింది కాంగ్రెస్ బీజేపీ పార్టీ యొక్క బంధం ఏ రకంగా ఉందో తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి. ఢిల్లీలో కుస్తీ, గల్లీలో దోస్తీ, ఇది బీజేపీ కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి. దాంట్లో ముఖ్యంగా ఈరోజు మన రాష్ట్రం నుంచి కేంద్రంలో కీలక పదవి చేపడుతున్నటువంటి బండి సంజయ్ కుమార్ గారు కేంద్రంలో హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. మేము చాలా సందర్భాల్లో చెప్పినాం, వీరు కేంద్రంలో హోంశాఖ సహాయ మంత్రిగా కాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సహాయ మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. దానికి చాలా ఉదాహరణలు బండి సంజయ్ కుమార్ గారు మాట్లాడిన సందర్భం గుర్తు చేశాం. ఒకానొక సందర్భంలోనైతే వారు ఒక అడుగు ముందుకు వేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని పదవి దించే ప్రయత్నం జరుగుతూ ఉంది, వారి పార్టీలో జాగ్రత్త ఉండాలి రేవంత్ రెడ్డి గారు, తన యొక్క మంత్రులు కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు తనని సీటు నుంచి దింపే ప్రయత్నం చేస్తున్నారు, తను జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా బాహటంగా ఓపెన్గానే కేంద్రంలో హోంశాఖ సహాయ మంత్రి కీలక పదవి చేపట్టినటువంటి బండి సంజయ్ కుమార్ గారు ఓపెన్ పత్రికా విలేకరుల సమావేశంలో పత్రికా ముఖంగా ఈ స్టేట్మెంట్ చేసే సంగతిని గుర్తు చేస్తా ఉన్నాను. అంతకుముందు కూడా మరిద్దరం ఎట్లా ఉండొచ్చు, కేసీఆర్ గారి పార్టీలు లేకుండా చేయాలని చెప్పేసి కూడా బాహటంగా అన్నటువంటి స్టేట్మెంట్ కూడా చెప్పిన సందర్భాలు చాలా సందర్భాలు చెప్పినటువంటి ఆ ఒక స్టేట్మెంట్ కూడా మరి మేము చెప్పడం జరిగింది. మరి ఈరోజు కూడా ఈ బాండేజ్ ఏదైతే ఉందో, ఆర్ఎస్ బ్రదర్స్ బాండేజ్, రేవంత్ సంజయ్ యొక్క బాండేజ్ ఎంత స్థిరంగా, ఎంత గట్టిగా, ఎంత స్ట్రాంగ్గా, ఎంత దృఢంగా ఉందంటే ఫెవికోల్ బాండేజ్ కంటే, ఫెవికోల్ బంధం కంటే వీళ్ళిద్దరు బంధం ఎక్కువైంది. ఎట్లయితే రేవంత్ని సంజయ్ని విడదీయని బంధం ఫెవికోల్ బంధంగా ఈరోజు అవతరించి ఈరోజు వారి ఇద్దరి యొక్క రూపాయికార ఒప్పందం అనుకోండి, వారి యొక్క స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం అనుకోండి, ఏ రకంగా ఒకరినొకరు కాపాడుకుంటున్నారు అనుకోండి, బాహటంగా బయటపడుతూ వస్తూ ఉన్నది. ఈ ఆర్ఎస్ బ్రదర్స్ అని మేము చెప్తా ఉన్నాం. ఈ ఆర్ఎస్ బ్రదర్స్ ఫెవికోల్ బాండేజ్ కంటే ఇంకా గట్టి బాండేజ్ అయిపోయింది. ఇద్దరి యొక్క బంధం విడదీరాని బంధంగా అయిందని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి, నేను ఒకటి చెప్పుకుంటూ వస్తాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన సొంత కొడంగల్ ప్రాతినిధ్యం వహించేటువంటి శాసనసభ నియోజకవర్గం కొడంగల్లో గడిచిన 3 రోజులుగా లగచెర్ల గ్రామంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, ఆక్రమణలు, అక్కడ దౌర్జన్యం, దాడులు, అక్రమ అరెస్టులు, వారిని రాత్రిపూట వెళ్ళి ఇంటర్నెట్ బంద్ చేసి కరెంటు తీసేసి
దౌర్జన్యంగా తీసుకొచ్చి అరెస్ట్ చేయడాలు వీటన్నిటిని చూస్తూ ఉన్నాం. 3 రోజుల నుంచి కూడా జరుగుతూ ఉన్నది. మరి కేంద్రంలో కీలక పదవి పోషిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి పార్లమెంట్ సభ్యుడు, హోంశాఖ సహాయ మంత్రి బాధ్యతలు ఉన్నటువంటి కీలక పదవి ఉన్నటువంటి బండి సంజయ్ గారు ఎందుకు నోరు మెదపడు? నోరు పడిపోయిందా? వారి సొంత పార్టీ లగచర్ల గ్రామానికి అక్కడ చుట్టుపక్కల తాండాలు మహబూబ్ నగర్కి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అక్కడ పార్లమెంట్ సభ్యురాలు, జాతీయ పార్టీ ఉపాధ్యక్షురాలు డికే అరుణ గారిని రాష్ట్ర పోలీసులు అడ్డుకుంటే, వారి నానా ఇబ్బందులు పెడితే ఆ గ్రామానికి పోకుండా చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టి తన కారును అడ్డుకొని పోకుండే ప్రయత్నం చేసి తను ఇబ్బంది పెట్టినటువంటి మాటని ప్రజలు బాటంగా ప్రపంచమంతా చూసింది. కానీ ఈ ఆర్ఎస్ బ్రదర్స్ అయితే సంజయ్ తన మిత్రుడు వెళ్తుండో రేవంత్ రెడ్డి గారు చేసే పని కనపడలేదు. తన సొంత పార్టీ పార్లమెంట్ సభ్యురాలు వారిని అడ్డుకున్నా ఇప్పటి వరకు కూడా బండి సంజయ్ గారు నోరు మెదపలేడు. అంటే వారిద్దరి యొక్క అనుబంధం ఎంత గట్టి అనుబంధం ఉందో మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. తన పార్లమెంట్ సభ్యులకి మరి ఇబ్బంది కలిగినా, వారికి దౌర్జన్యంగా పోకుండా అడ్డుకున్నా, వారి హక్కులను కాలరాస్తున్నా, కీలక పరిధిలో ఉన్నటువంటి బండి సంజయ్ గారు స్పందిస్తలేడంటే రేవంత్ రెడ్డి గారు పదవిలో ఉండాలి, చక్కగా ఉండాలి, దౌర్జన్యాలు చేసుకోవాలా, అక్రమాలు చేసుకోవాలా, వ్యాపారాలు చేసుకోవాలా, అండర్స్టాండింగ్ ఉండాలని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. గత 3 రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాం. మనం అక్కడ లగచరులో దళిత, గిరిజన, బడుగు బలహీన వర్గాల పేద రైతుల యొక్క భూములని దౌర్జన్యంగా అక్రమంగా అన్యాయంగా లాక్కునే ప్రయత్నం చేస్తూ ఊర్లకు ఊర్లే తరుముకుంటూ ఈరోజు ఆటవిక పాలన కొనసాగిస్తూ అనాగరిక వైపు అడుగులేస్తూ ముందు పోతున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించకపోగా, వారి యొక్క అసమర్థతని, వారి యొక్క అనైతికంగా చేపడుతున్నటువంటి పనులని అడ్డుకోలేక, నోరు మాట్లాడడానికి నోరు రాక, ముఖం చూపెట్టలేక ఎక్కడ నిద్రపోతున్నాడు బండి సంజయ్ కుమార్ గారని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇంత పెద్ద సమస్య ఈరోజు కొడంగల్ అంతా కూడా అగ్నిగుండంలాగా రగిలిపోతూ ఉంటే, గిరిజనులు ఇబ్బంది పడుతూ ఉంటే, రాష్ట్ర వ్యాప్తంగా అంత గిరిజన తాండాలు కదులుతూ ఉంటే ఎక్కడ పోయిండు కేంద్ర మంత్రి అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇంత పెద్ద సంఘటనలు, ఇంత పెద్దటువంటి మరి దౌర్జన్యాలు జరిగితే కనపడదు. కానీ కేటీఆర్ గారి బావమరిది ఇంట్లో దీపావళి దావత్ చేసుకుంటా ఉంటే, రాత్రి చేసుకుంటా ఉంటే, తెల్లవారకు ముందుకే తన మిత్రుడు రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేయగానే పోలీస్ ఎఫ్ఐఆర్ కాకముందుకే స్పందిస్తారైనా. ఇదో జాతీయ సమస్యగా కేటీఆర్ గారు అక్కడ ఉండడు. నా నెట్వర్క్ ద్వారా నాకు సమాచారం వచ్చింది, నా నెట్వర్క్ ద్వారా వారు 15 నిమిషాల ముందే పోయిండు, ఇది డ్రగ్ పార్టీ, ఇది ఇంకేదో పార్టీ, ఇమ్మీడియట్గా కేటీఆర్ గారు అరెస్ట్ చేయాలని చెప్పేసి మహానుభావుడు, సోకాల్ మహానుభావుడు, నెట్వర్క్ ఉందని చెప్పుకునేటువంటి మహానుభావుడు డిమాండ్ చేశాడే. ఇప్పుడు ఎక్కడ పోయిండని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆయన నెట్వర్క్ అంటారు, ఆయనకు నెట్టు లేదు, వర్క్ లేదు, వర్తు లేదు. ఈరోజు తన నెట్వర్క్ ద్వారా తన సమాచారం సేకరించినటువంటి ఈ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రికి నెట్టు లేదు, ఆయనకు వర్క్ లేదు, వర్తు లేదు. ఇంత పెద్ద ఎత్తున దహనకాండ జరుగుతూ ఉంటే అక్కడ కొడంగల్లో దాన్ని ప్రశ్నించాడు. కానీ ఈరోజు ఇటువంటి సమస్యలని ఏదో చిన్న వ్యక్తిగతంగా టార్గెట్ చేసి, అంటే ఇద్దరు కలిసి టార్గెట్ చేస్తున్నారని చెప్పి స్పష్టంగా మరొకసారి రుజువైంది. ఈరోజు అనేక సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేసి చదివిన స్క్రిప్ట్నే బండి సంజయ్ గారు చదువుతా ఉన్నారు. వీరిని కేంద్రంలో రక్షించేది కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారే.
మా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు చాలా స్పష్టంగా అన్ని ఆధారాలతో పాటు అమృత్ టెండర్లో తన సొంత బావమరిదికి లబ్ధి చేకూరే విధంగా చర్య తీసుకున్నారని చెప్పేసి ఆధారాలతో పాటు మొన్న కూడా కేంద్ర మంత్రికి ఖట్టర్ గారికి లిఖితపూర్వకంగా ఇచ్చినటువంటి సంగతిని గుర్తు చేస్తా ఉన్నాను. చాలా సందర్భాల్లో ఓపెన్గా బాహటంగా ఓపెన్ ఛాలెంజ్ చేసిన మా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు. అదేవిధంగా మూసీ ప్రక్షాళనలో 1,50,000 కోట్ల రూపాయలతోనే మేము దీన్ని ప్రక్షాళన చేస్తాం, అభివృద్ధి చేస్తామని చెప్పినారు. ఇది కూడా పెద్ద లూటీ చేసే స్కీమ్ అని చెప్పేసి కూడా ఆధారాలతో పాటు కూడా ఏం చేస్తున్నారో ఏం చేయబోతున్నారో అని చెప్పడం జరిగింది. కొడంగల్ ఎత్తిపోతలలో ఇటు మెగాకి ఇటు రాఘవ కన్స్ట్రక్షన్స్ ఏదైతే పొంగులేటి గారిది ఉన్నదో సంస్థ ఇద్దరు కలిసి దొంగలు ఊర్లు పంచుకుంటారని చెప్పేసి కూడా ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు మా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు. చివరికి ఈ కొడంగల్లో కూడా ఈ లగచర్ల గ్రామం దగ్గర చుట్టుపక్కల సొంత అల్లుడు గురించి మ్యాక్స్ బీన్ అనేటువంటి కంపెనీకి ఫార్మా విలేజ్లో ఫార్మా సిటీలో తన కంపెనీకి తన అల్లుడు కంపెనీకి స్థలాన్ని సేకరిస్తుందని చెప్పేసి కూడా ఆధారాలతో పాటు చూపించారు మా కేటీఆర్ గారు. కానీ ఢిల్లీలో తనకి రక్షించేటువంటి మిత్రుడిగా, రహస్య మిత్రుడిగా, సోదరుడిగా ఈ ఆర్ఎస్ బేరర్స్ ఒక ఇద్దరు బంధంగా సంజయ్ కుమార్ గారు, రేవంత్ రెడ్డి గారు మళ్ళొకసారి కాపాడుకుంటారని చెప్పడానికి ఇలాంటి సందేహం లేదు. ఆధారాలతో పాటు మేము చెప్తా ఉన్నాం. ఇన్ని రోజులు దీనిపైన స్పందన లేదు అంటే చాలా స్పష్టంగా ఈరోజు వీరిద్దరు కూడా కలిసి నాటకాలు ఆడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని అగ్నిగుండంలాగా మార్చి తెలంగాణ రాష్ట్రంలో బలమైన శక్తిగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ఏదో రకంగా అడ్డుకోవాలా, ఏదో రకంగా మరి నిర్వీర్యం చేయాలా, వారి నాయకత్వాన్ని బలహీనపరచాలని జరిగే ప్రయత్నం ఏతున్నదో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. చాలా క్లియర్గా గత 3 రోజుల నుంచి కూడా ఈ జరిగిన సంఘటనలన్నింటినీ కూడా రాజకీయ రంగు పూసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఒకటిగా వారి అన్ని చర్యలు బయటపడుతూ ఉన్నాయి, వారి అన్ని నాటకాలన్నీ కూడా బయటపడుతూ ఉన్నాయి. పోలీసులను అడ్డు పెట్టుకొని తమ ప్రైవేట్ సైన్యంలాగా తన ప్రైవేట్ వ్యక్తుల్లాగా పోలీసులను వాడుకొని మరి ఇక్కడ అక్రమ అరెస్టులు చేసుకుంటూ మరి దొంగ నాటకాలకు తెరలేపుతా ఉన్నారు. తన ఇష్టానుసారం ఈరోజు తమ రిమాండ్ రిపోర్ట్లన్నీ కూడా బయటపడతా ఉంటే వాటన్నింటినీ కూడా మేము తప్పులన్నీ ఎత్తి చూపి వారికి చూపే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చాలా క్లియర్గా ప్రభుత్వం యొక్క వైఫల్యమే ఘటనకు కారణం. స్పష్టంగా వారికి కూడా తెలుసు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఇప్పుడు మాట్లాడలేదు, ఆయన మాట్లాడలేదు, బండి సంజయ్ గారు, కానీ ఆ పార్టీ మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు, పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇది ముమ్మాటికి బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు చేపించే చర్య అంటున్నారు. కానీ వాస్తవాలు ఒకటొకటి బయటకు వస్తూ ఉన్నాయి గత 2 రోజుల నుంచి కూడా. దాంట్లో క్లియర్ కట్గా ఆ దాడిలో పాల్గొన్నది కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు, నాయకులు అని చెప్పేసి కూడా స్పష్టంగా బయటపడుతూ ఉన్నది. ఇది రాము నాయక్ అని చెప్పేసి దాంట్లో నిందితుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక నాయకుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో దిగిన ఫోటో ఇది. అదేవిధంగా ఇంకొక కార్యకర్త వర్ల హనుమంతు అని చెప్పేసి తను కూడా నిందితుడు ఉన్నటువంటి ఆ ఒక దాంట్లో ఉన్నటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. ఊరంతా కూడా పార్టీలకు అతీతంగా తమ భూములు ఇవ్వబోము ఫార్మా విలేజ్కి, ఫార్మా సిటీకి, రేవంత్ రెడ్డి అల్లుడు కోసానికి మేము త్యాగాలు చేయడానికి సిద్ధం లేము అని చెప్పేసి కరాఖండిగా తీర్మానం చేసుకుని గ్రామం అంతా కూడా తిరుగుబాటు చేస్తే తమ వైఫల్యాన్ని కప్పుపిచ్చుకోవడానికి ఈరోజు కేటీఆర్ గారి పైన, మా అక్కడ కొడంగల్కి ప్రాతినిధ్యం వహించినటువంటి మా శాసనసభ్యుడు నరేందర్ రెడ్డి గారి పైన లేనిపోని తప్పుడు కేసులు బనాయించే ప్రయత్నం చేసి నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి ఈరోజు జైల్లో పెట్టిన సంగతిని ఈ సందర్భంగా ప్రజల దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఇవన్నీ కూడా స్పష్టంగా అర్థమవుతా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ మంత్రులు, నాయకులు మాట్లాడేదంతా ఉత్తరే. రేవంత్ రెడ్డి గారు రాసిన స్క్రిప్ట్నే వారు చదువుతా ఉన్నారు. కానీ వాస్తవ పరిస్థితులు వేరుగా ఉన్నాయి. క్షేత్రస్థాయిలో గ్రామం అంతా కూడా ఖాళీ చేసింది. అక్కడ ఏ ఒక్క మగవారు కూడా గ్రామంలో లేరు ఈరోజు. కాబట్టి ఈ భూములని
ఇవ్వడానికి అక్కడ దళిత గిరిజన బడుగు బలహీన వర్గాలు పేదవారు ఎవ్వరు కూడా సిద్ధంగా లేరు. 9 నెలల నుంచి కూడా ఆందోళన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు కూడా తేట తెల్లం అయిపోయింది. 5వసారి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం ఇది. బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఇరికించాల్సినటువంటి ప్రయత్నము రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తెల్లారి నుండే బండి సంజయ్ గారు ఇద్దరు కూడా కలుపుకొని ఒకరికొకరు మాట్లాడుకొని చేసే ప్రయత్నాలన్నీ కూడా వారికి టీఆర్ఎస్ పార్టీ తిప్పికొట్టినాం. మేమందరం కూడా వారందరి కూడా ప్రతిదీ కూడా మొదటి నుంచి కూడా కాళేశ్వరం స్కామ్ అని చెప్పినారు. దాన్ని ఏం చేయలేకపోయారు. అదే కాళేశ్వరం నీళ్లు